డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఎస్ఎస్ రాజమౌళి గారు నిన్న చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా దుమారాన్ని రేపుతున్నాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. ఆధ్యాత్మికవేత్తగా మీరు ఎలా చూస్తారు ఈ కమెంట్స్ ని? నేను దేవుణ్ణి నమ్మను అని అంటూనే మరి ఇదేనా ఆంజనేయ స్వామి చేసేది అని అనటం ఒకంత ఆశ్చర్యపరిచింది. అసలు అంత ఇంపల్సివ్ గా ఆయన మాట్లాడటం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు లేదు. అది ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకోవచ్చు. మీరైతే ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి? ఫస్ట్ అయితే మాత్రం చాలా ఆనందించదగ్గ విషయం ఏంటి అని అంటే, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆంజనేయ స్వామి భక్తురాలు. అసలు ఆల్మోస్ట్ ఫ్రెండ్ లాగానే మాట్లాడుతుంది మా ఆవిడ అని చెప్పారు చూసారా. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అనమాట. అంటే భగవంతుడు ఎవరో కాదు, మన ఎదురుగుండానే ఉంటాడు. మన కల్మషం లేని మనసుకి భగవంతుడు తప్పకుండా మాట్లాడతాడు. ఆయన మాట్లాడాలి అని అంటే ఎదురుండా వచ్చి మనతో మాట్లాడుతున్నట్టు సంభాషిస్తున్నంత ఇది లేకపోయినా కనీసం తన చేష్టలతో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చూడు, అనుకోకుండా సడన్ గా లైట్ వచ్చింది అనుకో, మనం ఏదైనా మాట్లాడుకుంటే సత్యం అని అంటాం, అవునా కదా. అలాంటివి చూపిస్తూ ఉన్నా సరే భగవంతుడు మనతో మాట్లాడుతున్నట్టే అని అనుకొని ఆ మాటకు మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే ఇక్కడ ఆయనకి ఎందుకు అంత కోపం వచ్చిందో, ఎందుకంత బాధ వచ్చిందంటే ఒకంత అంటే ఆ బాధ ఏంటి అని అంటే, తను చేయాలనుకున్నది, ప్రజెంట్ చేయాలనుకున్నది చేయలేకపోయాను, ప్రాపర్ గా చేయలేకపోయాను. ఆయన చూస్తే గనక బాహుబలిలో ఇట్లా శివలింగాన్ని ఎత్తుకొని నడుచుకుంటూ వచ్చి ఆ నీటిలో దుంకినప్పుడు ప్రభాస్ గారి కాలు వచ్చి వెనకకు తగులుతుంది ఇట్లా బ్యాక్. అది షూటింగ్ ఆయన చేసేటప్పుడు ప్రభాస్ గారికి ఎలా చెప్పాలి అని చెప్పి ఆయనంతటా ఆయన శివలింగాన్ని ఎత్తుకున్నట్టు నడిచి వెళ్తున్నట్టు ఆ కాలు అలా దూకినప్పుడు కాలు అలా టచ్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నట్టుగా, డైరెక్షన్ చేస్తున్నట్టుగా నేను చూసాను. అంటే ఏంటంటే చాలా కరెక్ట్ గా, పర్ఫెక్ట్ గా ఉండాలి. పర్ఫెక్షనిస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పర్ఫెక్షనిస్ట్ కి పని జరగనప్పుడు అలాంటి బాధ అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఫెయిల్ అయ్యాము, ఇంతమంది ముందు ఫెయిల్ అయిపోయాము అనే బాధ తప్పకుండా ఉంటుంది. అయితే మానవ మాత్రులం కాబట్టి ఎప్పుడు కూడా ఏదన్నా మిస్టేక్ వస్తే గనక అది నా వల్ల జరిగింది అని చెప్పడం చాలా కష్టం. ఎంత పర్ఫెక్షనిస్ట్ అయినా కూడా అది కేవలం ధోనికే చెల్లింది. ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోతారో ముందుండి నడుస్తాడు, ఎప్పుడైతే గెలుస్తాడో వెనకుండి నడుస్తాడు. అమేజింగ్. అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మంచిది నేర్చుకుంటాం మనం అని చెప్పి చెప్తాం కదా. అంటే మీరు ఎలా చెప్తారంటే, ఇంత అనలైజేషన్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఇదంతా కూడా ఆయన స్థాయిలో ఉండి ఇదంతటికి కారణం భగవంతుడు, ఆంజనేయ స్వామి, ఇదేనా చేసేది అనడం చాలా పొరపాటు. నిజంగా చెప్పాలి అని అంటే గనక ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి అయినా సరే బాహాటంగా బహిరంగంగా నువ్వు మాట్లాడిన దానికి అంతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది ఖచ్చితంగా మనం అందరం కూడా అడగవలసిందనమాట. డిమాండ్ ఏంటి అంటే, నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి అనేది. మరి నిజంగా మీకు గనక అంత భగవంతుడు అని అంటే ఆంజనేయ స్వామి అని కాకుండా ఇతర రిలీజియస్ దేవుళ్ళ పేర్లు తీసుకుని మాట్లాడితే అసలు నమ్మకమే లేదు అన్నారు కదా. నమ్మకం కాదమ్మా. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇదేనా చేసేది అన్నారు కదా. ఇంకా ఇతర దేవుళ్ళు ఉన్నారు కదా, వేరే రిలీజియస్ కి సంబంధించిన వాళ్ళ పేర్లు తీసుకుని వాళ్ళు ఇదేనా చేసేది అని గనక నువ్వు అనుకుని ఉంటే, అంటే అప్పుడు ఆ దుమారం అంటే ఆ దుమ్ములోనే మనం అంతా కప్పడిపోతాం. ఇక అర్థమైంది. కొట్టుకోవడం కాదు, కప్పేస్తారు మొత్తం దుమ్ము ధూళిలోని. అంటే ఏంటంటే హిందువులు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోరు. మనం ఎట్లా తయారైపోయాం అని అంటే, పాపం ఎంత బాధ ఉంటే దేవుణ్ణి అంటాడు, అక్కడ కూడా పాజిటివ్ నోటే మనకి. అర్థమైందా నీకు? దేవుడి మీద మాత్రం పాపం దేవుడు అనేది లేదు. కానీ ఆయనకి క్లియర్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, దేవుడు మన పర్సనల్ మేనేజరా, మన సెక్యూరిటీ గార్డా, లేదు అంటే కనుక అసిస్టెంటా, దేనికమ్మా దేవుడు? సరే, నీకు నువ్వు అంత దేవుడు ఏం చేశాడు అని అంటే, నీకు ఆస్కార్ అవార్డుని తెప్పించి పెట్టాడు.
అది ఆయన కష్టమని ఆయన భావన. ఇది కూడా మనకి అక్కడ కష్టం అన్నప్పుడు ఇది కూడా ఈ కష్టానికి నువ్వు సరిగ్గా వర్క్ చేయలేదనే అర్థం. ఎక్కడైతే నువ్వు కష్టపడినప్పుడు వచ్చింది నీకు ప్రతిఫలం అని నువ్వు అనుకుంటున్నావో, ఏదైనా ప్రతిఫలం నీ కష్టానికి సంబంధించింది అయినప్పుడు ఈ ప్రతిఫలం కూడా కష్టానికి సంబంధించింది అనేది నువ్వు గుర్తెరగాలి. అర్థమైందా? బాగున్నప్పుడేమో అది మేము బాగా చేసాము, అసలు మేము చాలా సూపర్ గా ప్లాన్ చేసుకున్నాము అనుకొని, బాగాలేదు అన్నప్పుడు అది భగవంతుడి మీద వదిలేయడము, నెట్టడము అనేది చాలా పొరపాటు. ఇది ఈయనే కాదక్క, ఇప్పుడు మీతో మాట్లాడడానికి గల కారణం ఇదే. ఈయన విషయం పక్కన పెట్టేద్దాం. ఆయన చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా. అలాగే ఆయన చాలా స్పృహతో మాట్లాడాలి, ఎందుకంటే యావత్ ప్రపంచం చూస్తుంది ఆయన మాట్లాడేటువంటి మాటలు. ఈయన విషయం పక్కన పెట్టేద్దాం. సామాన్యులు కూడా, మనలో చాలా మంది కూడా మనం ఏదో పూజ చేసేసాం, మా దేవుడు లేడు ఏం లేడు, మా పూజలే అసలు మా కోరికే నెరవేరలేదు అని నెపమంతా దేవుడి మీద నెడుతూ ఉంటాం. ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. నేను చెప్తాను, ఇవాళ పొద్దున్నే నువ్వు లేచావు నిద్ర నుంచి అని అంటే భగవంతుడు ఉండబట్టే, అవునా కాదా? ఆ ఇంటికి వెళ్తున్నావు, ఎంతో మంది ఏదో దెబ్బలు తగులుతున్నావు, లేకపోతే ఏదో అయ్యో అలా అలా కాకుండా నువ్వు తిరిగి వచ్చావు సేఫ్ గా అంటే భగవంతుడు ఉండబట్టే. మరి మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది చూసావా? 8 minutes 10 minutes లోనో ఒక అమ్మాయి ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఎంతో తిట్టుకుని ఉంటుంది, కానీ ఒక 20 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత ఆ అమ్మాయికి తెలిసినప్పుడు ఏంటి భగవంతుడి లీలా ఇదే అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు చూస్తే ఇన్స్టాలో సాటర్న్ హౌ హీ హెల్ప్స్ అని చెప్పి ఒక అమ్మాయి వెనకాల కార్ నడుపుతూ ఉంటుంది, వెనకాల చిన్న బాబు ఉంటాడు, వెళ్తూ ఉంటే సడన్ గా కార్ ఆగిపోతుంది. ఎంత ట్రై చేసినా ఏం చేసినా సెల్ఫ్ స్టార్టింగ్ కార్ అన్నమాట, ఏం చేసినా కూడా అది ఆన్ అవ్వదు, ముందుకు వెళ్ళదు అనమాట. అక్కడ తీరా చూస్తే చెట్టు పడిపోయి ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ గా వెళ్ళే టైంకి ఆ చెట్టు పడిపోవడం, అక్కడ ఏదో సమ్ అన్యాచురల్ థింగ్ అనేది జరుగుతుంది, డిజాస్టర్ లాగా జరుగుతుంది. అప్పుడు స్టన్ అయిపోతుంది. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు కార్ ఆన్ అవుతుంది. వెనకాల చిన్న బాబుని చూసి అమ్మాయి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంటే సాటర్న్ ఎలా వర్క్ చేస్తారనేది చూపిస్తారు. అంటే భగవంతుడు అప్పుడు ఉన్నాడా? భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు. నీకు మంచి చెడు అంతా కూడా మన కర్మ ఫలితమే, కానీ అంతకు మించి ఏమీ లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఆయన ప్లాన్ చేసుకున్నారో, ఏదైతే ముందుకు వెళ్దాము, ఈ మూవీ ఇది చాలా ప్లాన్ చేసుకుందాం అని అనుకున్నారు, ముందు మెయిన్ మూవీకి చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అని అంటే పైరసీ. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా అంటే కాపీ చేసేసి వెంటనే యూట్యూబ్ లో ఎవరో ఒకళ్ళు రిలీజ్ చేయడం అనేది కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులన్నీ అధిగమించి ఎంతో చాలా ప్రయత్నం చేసి ఇలా చేద్దాము అని అనుకున్నప్పుడు ఆ ఈవెంట్ లో అది పొరపాటు జరుగుతుంది. పొరపాటు అనేది కూడా తీసుకోగలగాలి. నువ్వు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఎంతైతే సంతోషపడ్డావో, దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నావో ఇది కూడా అంతే ఈజీగా రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే పర్ఫెక్షనిస్ట్ అనడానికి ఒక అర్థం అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి. మీరు ఇందాక ఇచ్చినటువంటి ధోని ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, అల్టిమేట్ ఇంకా అతను ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేసే విధానం, తర్వాత మళ్ళీ ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యే విధానం, కానీ ఆ ఓపిక, అమ్మ బాబు ఏం ఓపిక. దీని బదులు నిజంగా చెప్పాలి అని అంటే స్క్రిప్ట్ రాసి ఇస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇలాంటి ఈవెంట్ కి మేము ప్లాన్ చేసుకున్న తర్వాత మేము ఏదైతే ప్రెజెంట్ చేయాలనుకున్నామో అది ప్రెజెంట్ చేయలేకపోతున్నాము అని అంటే అది అది సరిపోయేది కాదనమాట. అందుకే మేము దాన్ని ప్రెజెంట్ చేయలేకపోయాము. ఇది బౌన్స్ బ్యాక్ గా తీసుకొని, బంతి ఎగరేస్తే ఎంత నువ్వు స్పీడ్ తో ఎగరేస్తావో అంతే స్పీడ్ తో నీ దగ్గరికి వస్తుంది, రెట్టింపు స్పీడ్ తో నీ దగ్గరికి వస్తుందని మనం నమ్ముతాం. కాబట్టి అలాగే రెట్టింపు దాంతో ఉత్సాహంతో మీకు మూవీని ఇంకా బాగా చేసి చూపిస్తాము అని చెప్పుంటే చాలా బాగుండేదని అనిపించింది. అవును అవును, ఆ ఓపిక బయటపడేది ఒకవేళ ఓపిక ప్రదర్శించి ఉంటే కదా, సహనాన్ని ప్రదర్శించి ఉంటే. బట్ ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఆయన కూడా హ్యూమన్ బీయింగే. కాకపోతే దేవుణ్ణి నమ్మను అనే మాట యావత్ సోషల్ మీడియాలో కూడా అది దుమారం. ఒకటి ఇప్పుడు నేనున్నాను అనుకో, నేనేమన్నా మాట్లాడితే 10 మంది ఫాలో అవుతారు అని నేను అనుకున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతో మంది ఫాలోవర్స్ ఉంటారు. నువ్వు ఏ విషయమైనా సరే నీ పర్సనల్ విషయాన్ని నువ్వు 10 మంది ప్రభావితం అవుతారు అనే స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు చెప్పకూడదు. నువ్వు భగవంతుడిని నమ్మకపోతే తర్వాత విషయం. సనాతన సాంప్రదాయం ఇండియా మనలో కర్మభూమి, భగవంతుడికి సంబంధించిన భూమి ఇది.
కాబట్టి ఇక్కడ నువ్వు భగవంతుడిని నమ్మను అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. Right. అర్థమైందా? ఏదో ఒక సుప్రీం పవర్ అయితే ఉంది, లేకపోతే మనం ఎందుకు ఇక్కడ ఇట్లా ఉంటాము అనేది గట్టిగా నమ్మాలి. ఆ నమ్మకాన్ని నువ్వు నింపుకోవాలి. ఒకవేళ నువ్వు నమ్మకపోతే స్టేజ్ మీద చెప్పకూడదు అనేది నా గట్టి విశ్వాసం. ఎందుకు అనంటే, అమ్మో నేను చాలా ఇష్టపడతాను రాజమౌళి గారిని, నేను దేవుడిని నమ్మను అని చెప్పి ఇంకొకళ్ళు రెడీ అవుతారనేది నా అంటే అలా రెడీ అవ్వకూడదా అంటే వాళ్ళ పర్సనల్ విషయాన్ని నువ్వు ప్రభావితం చేయకూడదు అనేది నా గట్టి నమ్మకం అనమాట. When there is a creation, there is a creator. Obvious గా క్రియేటర్ లేకుండా Definitely గా. క్రియేషన్ అనేది ఉండదు. నమ్మినా నమ్మకపోయినా. రైట్ అక్క, చాలా చక్కగా మీ అనాలిసిస్ ని తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.